సర్వం కల్తీ. పిల్లలు తాగే పాల నుంచి వంట నూనె దాకా, టీ పొడి, అల్లం పేస్ట్, పచ్చళ్ళు, పన్నీరు వరకు కుళ్ళిన చికెన్, మటన్ అంటగడుతున్నారు. అన్నింట హానికర కెమికల్స్. మార్కెట్లో నిండా కార్బెట్తో మాగబెట్టిన పండ్లు, కలర్ కోసం తర్పూజకు ఇంజక్షన్లు, రోజు ఏదో చోట పట్టుకుంటున్న మారన్ తీరు. ఫుడ్ సేఫ్టీ వింగ్లో వెక్కిరిస్తున్న ఖాళీలు. తెలంగాణ ఏపీకి కలిపి ఒకటే ల్యాబ్ ఉండడంతో షాపింగ్స్ టెస్టులు. కల్తీ ఫుడ్ అని తేలిన కఠిన శిక్షలు లేవు. ఇది అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు. కొనే ముందు తినే ముందు జాగ్రత్త అంటున్న నిపుణులు. లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు. ఇప్పుడు ఈ ఫుడ్ వల్ల చిన్న చిన్న పిల్లలకు కంట్లద్దాలు వస్తున్నాయి, కంటి చూపు పోతుంది. అందుకు 5 years కూడా ఉండవు, అద్దాలు పెడతాడు. 10 years కూడా ఉండవు, ఎంటికలకు తెల్లెంటికలు వస్తాయి. 15 years కూడా మనకు ఉంటుందో ఉండదో బీపీ, షుగర్, అల్సర్, గిన్ని రోగాలు. ఇదంతా దేంతో వస్తుంది అంటే కల్తీ ఫుడ్తోనే వస్తున్నది. మనోళ్ళు కల్తీ ఫుడ్ చేస్తుంటే తెలియని పక్షంలో వాళ్ళు తిని ఇన్ని రోగాలు పెడతా ఉన్నారు. వెనుకట షుగర్లు, బీపీలు వచ్చేటోనియా గట్గతో తింటే వన్ బాడీ 4 గుద్దులు గుద్దిన మన చెయ్యని వచ్చేది, కానీ వానికి నొయ్యపోయేది. అసొంటిది ఇప్పుడు 10-15 సంవత్సరాల పిల్లలకు బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, కంటి చూపు పోతున్నది, తలనొప్పి వస్తున్నది, మెడనరల గుంజలు ఉన్నది, అల్సర్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, ఏదో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్లు వస్తున్నాయి. ఇదంతా దేనివల్ల? కల్తీ ఫుడ్ వల్లనే. కల్తీ ఫుడ్ తినడం వల్లనే వచ్చిన రోగాలు ఇదంతా. కానీ ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కల్తీ మాఫియా ఆగడం లేదు. ఒకసారి చూడండి, అత్తాపూర్లో ఇటీవల అధికారులు పట్టుకున్న కల్తీ అల్లం పేస్ట్. తినే అల్లం పేస్ట్ కూడా కల్తీ. ఇది చూడు, హైదరాబాదు మంగళఘాట్లో పట్టుబడిన కుళ్ళిన మాంసం. ఇది ఎంత ఘోరం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కుళ్ళిన మాంసాన్ని తీసుకొని వచ్చి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి ఫ్రెష్గా అయ్యేటట్టు చేసి చిన్న చిన్న షాపులు వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని కాల్చి 50 రూపాయలకు ముక్క, 60 రూపాయలకు ముక్క అమ్మితే మనలో ఎగబడి తింటున్నారు. అది కెమికల్తో ఫ్రెష్ అయిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. దాన్ని తక్కువ ధరకు అమ్మి వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, వీళ్ళ ఆరోగ్యం మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే కొనే ముందు తినే ముందు జాగ్రత్త, లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు. కొనే ముందు తప్పకుండా ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. తినే ముందు అది టేస్ట్ కరెక్ట్గా ఉంటుందా లేదా, స్మెల్ వస్తుందా అని చెప్పి టెస్ట్ చేయండి. ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్లో మొత్తం కలితే నడుస్తూ ఉన్నది, కానీ అది బయట పడది, తీయ ఉన్నది అని చెప్పి లొట్టలు వేసుకొని చెప్తూనే ఉంటారు. ఇంకా వేరే ఫుడ్లు, ఏది చిప్స్ ప్యాకెట్లలో ఎక్స్పైరీ డేట్ అయిన చిప్స్ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు. కారం, అల్లం, ఇతర ఏ వస్తువైనా ఎక్స్పైరీ డేట్ అయిన వాటిని అమ్ముతూ ఉన్నారు. దాన్ని సక్రమంగా చూసుకొని కొనుక్కోవాలి. కొనే ముందు తినే ముందు జాగ్రత్త. అందుకే నిపుణులు చెప్తా ఉన్నారు, లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు. ఈ రోగాలు బారిన పడొద్దు. ఫస్ట్ మనం ఈ రోగాల బారిన పడితే కోలుకోలేం. అంతే, చిన్న వయసులోనే జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు చాలామందికి చూస్తాను నేను, 5 years, 6 years, 10 years బాబులకు కళ్ళద్దాలు పెట్టుకొని వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఇదంతా పోషకాహార లోపమే కదా, అంతా కల్తీ ఫుడ్ తినడం వల్లనే కదా. కల్తీ ఫుడ్ ఎఫెక్టే కదా. ఎనకటోడు ఎవడన్నా అద్దాలు పెట్టుకున్నాడా? ఇప్పుడు కాలం మారిన అద్దాలు పెట్టుకుంటాను, కానీ ఎనకటోడు ఎవడన్నా అద్దాలు పెట్టుకున్నాడా? గట్లాంటి తయారవుతున్నది. ఈ కల్తీ ఫుడ్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా ఆగడం లేదు. ఈ కల్తీ ఫుడ్ వల్ల ఉమెన్స్ కూడా చాలామంది ప్రెగ్నెన్సీలు రిమూవ్ అవుతూ ఉన్నాయి. డెలికేట్ అయిపోతూ ఉంది మొత్తం బాడీలు. మొత్తం కల్తీ ప్రపంచం అయిపోయింది. అయితే ఒకసారి ఈ విడ్డూరం చూడండి. తెలంగాణ ఏపీకి కలిపి ఒకటే ల్యాబ్ ఉన్నదట. ఇది ఒకడు కుళ్ళిన మాంసం అమ్ముతాడు అంటే దాని టెస్ట్ తీసుకపోతే నెలల తరబడి, అంటే అది నెలలు గడిచినా కూడా ఇక్కడికి రాదు. ఈ లోపల వీడు చదువుకుంటాడు. ఆ రిపోర్ట్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. తెలంగాణకు ఆంధ్ర కలిపి ఒకటే ల్యాబ్ ఉన్నదట. ఈ ల్యాబ్ను ఎస్టిమేట్ చేయడానికి కూడా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కూడా రిక్రూట్మెంట్ లేదు. ఇక చూడు, ఫుడ్ సేఫ్టీ వింగ్లో వెక్కిరిస్తున్న ఖాళీలు. ఫుడ్ సేఫ్టీ ఏంటిది? Group 1 లేదా Group 2 పోస్టులు. అవి రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వాలకు శాతం అయితే లేదు. కానీ
సొల్లు పురాణం పెట్టమని చెప్పు, సొల్లు పురాణాలు పెడతారు. ఏతులు చెప్పమాను 2 గుట్టల ముడి పెట్టి మధ్యలో బాంబు పెట్టి నేనే పేల్చిన అని చెప్తారు. ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళకు దృష్టిలో ఉంచుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రిక్రూట్మెంట్ చేయాలన్న ఇంగిత జ్ఞానం ఉంటుంది, కానీ మేం పరిపాలన ప్రజల కోసమే అని చెప్పి నీతులు చెప్తారు. లోటపీసి ముచ్చట్లు అన్నీ చెప్తారు. ఇది ఫుడ్. ఇగో ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి ఒక్కరూ ఫుడ్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. లోకల్ ఐస్ క్రీమ్ మాకొద్దు, తోపుడు బండ్లు గ్రామాల్లో వస్తే 5,000 ఫైన్. నిర్మల్ జిల్లాలోని 15 పంచాయతీల్లో నిషేధం. ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం. హానికర రంగులు, రసాయనాలతో ఐస్ క్రీమ్, రోగాల బాడుతున్న పిల్లలు. చూడు, రసాయనాలతోటి ఐస్ క్రీమ్ తయారు చేస్తామని చెప్పి బ్యాన్ చేసేదట. ఈ విధంగా ఎవడన్నా ఇట్లా కల్తీ ఫుడ్ అని తెలిసిందంటే వాడిని ఊళ్ళలో కూడా రానియకూరి. ఇలాంటి కల్తీ ఫుడ్ చేస్తున్నాడు అని చెప్పి ఎవడన్నా కనబడితే ఇంత అనుమానం వచ్చినా వాడిని ఊళ్ళలో కూడా రానియకండి. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్లలో, పెద్ద పెద్ద హోటళ్లలో కూడా జరుగుతూ ఉన్నది ఇలాంటి కల్తీ ఫుడ్ వ్యవస్థ. కాబట్టి ఆరోగ్యాలు కాపాడుకోవాలి అంటే కల్తీ ఫుడ్ను నిషేధించండి. బయట మాత్రం తినకండి. బయట తిని మాత్రం జీవితాలు నాశనం చేసుకోకండి. ఈ రోజులలో బతుకుడే కష్టం. వెనుకటోడు 100 సంవత్సరాలు బతికిండు, వాని తర్వాత తరం 50 బతికిండు, ఇప్పుడు 30 బతుకుడే ఎక్కువైతుంది. ఎందుకంటే తెల్లారులేస్తే రోగాలు, పొద్దు ఊగితే నొప్పులు, అంత గదే ఉన్నది.